మరి పెద్ద పెద్ద కరప్షన్ కేసులో ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు బెయిల్ మీద బతికేయడం కూడా రైట్ కాదేమో కదా సార్. ఒక సైడ్ ఏమో రైట్ కాదు, ఇంకో సైడ్ అయితే నువ్వు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ట్రయల్ అయిపోతే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాడు బయట ఉన్నాడు అనేది కొంతమంది మేనేజ్ చేసి బయట ఉంటారు, ఏది అసలు ట్రయల్కి రానియకుండా డిలే చేస్తూ అక్కడ ఉన్న లూప్ హోల్స్ అనుకోండి, లేకపోతే డేట్లు రానియకుండా లాంగ్ డేట్స్ తీసుకుంటూ. ఒకటి రెండోది వీళ్ళే ముందుకు రారు కదా అంటున్నా. అండర్స్టాండ్. ఇప్పుడు ఒక ఎక్స్ టాప్ పొలిటీషియన్ అనుకుందాం, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు. మనకేమనిపిస్తుంది, ఇతను పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి 10 సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు అందాం. ఒక సాధారణంగా ఒక స్లమ్ముల్లో ఉండే వ్యక్తి కూడా మర్డర్ చేసి 15 ఏళ్ళ నుంచి బయట ఉన్నాడు, ఒక 90 రోజుల తర్వాత బయటకు వచ్చి, లేదా ఒక 4 నెలల తర్వాత బయటకు వచ్చి. మరి అతను ఏది మేనేజ్ చేస్తూ 15 సంవత్సరాల నుంచి బయట ఉన్నాడు? సో మీరు చూస్తున్న లూప్ హోల్ ఏంటి? ఇది సిస్టమ్. సో ఆటోమేటిక్గా ఏదైతే అడ్వకేట్ని కూడా పెట్టుకోలేని అక్యూజ్డ్కి ఉన్న సిస్టంలోనూ లూప్ హోల్స్ క్లియర్గా కనపడుతుంది. వాడు బయట ఉన్నాడంటే ఏంటి కారణం? తన కెపాసిటీతో కాదు, లూప్ హోల్స్ తోటి. ఆ లూప్ హోల్స్ని ఇతను జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాడు.